బేబీ ఫ్రాక్ కోసం ఫ్లవర్ని స్టిచ్ చేస్తున్నాను. 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని రౌండ్ షేప్లో గాజు సహాయంతో రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక రెండింటిని కూడా చివరిని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా అంచుల్ని సూది దారం సహాయంతో కుట్టేసుకోవాలి. ఈ విధంగా 5 పెటల్స్ను కూడా మనం కుట్టుకోవాలి. 5 పెటల్స్ని కూడా ఈ విధంగా దగ్గర చేసుకొని చివరి రెండింటిని చివర్లో కలిపి కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకొని ఆ మధ్యలో వెళ్ళి పైకున్న అంచులన్నీ కూడా క్రిందకి వెళ్ళే విధంగా మనం పైనుంచి దారాన్ని గుచ్చి క్రిందకి తీయాలి. తీస్తే మనకి ఆ పైన ఉన్న కుట్టు వేసిన అంచులన్నీ కూడా క్రిందకి వెళ్తాయి. మనకి పైన నీట్గా ఫినిషింగ్ వస్తుంది. చివరిన లాస్ట్లో క్రింద ముడి వేసుకోవాలి. దారాన్ని ఒక 2-3 టైమ్స్ సూదిని పైనుంచి క్రింద గుచ్చాక క్రింద ముడి వేసుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్ లాంటిది ఏదైనా సరే లేదా చిన్న స్టోన్ లాంటిది తీసుకొని పైన పెట్టేసుకొని క్రింద వైపుకు కుట్టు వేసుకొని మనం క్రింద ముడి వేసుకుంటే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్.